ఇప్పటికి ఇంకా చాలా మందికి హిందీ భాష మాట్లాడరాదు, అర్థం కాదు. ఎవరైనా అప్లికేషన్లు పెట్టుకుందామంటే చాలా మటుకు హిందీలోనే ఉంటాయి కొన్ని కేంద్రం సర్కార్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లు. అట్లా చాలా ఇబ్బంది అయితుంది హిందీ భాష వల్ల అని హీరో విజయ్ సేతుపతి ఓ మాట చెప్పుకొచ్చిండు. ఏ జాగల బతికేటోళ్ళకి ఆ భాషనే వస్తది. అందులో కొద్దో గొప్ప జర చదువుకున్నోళ్ళు అయితే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. కానీ చాలా జాగాలల్లో అసలు హిందీ భాష అర్థం కానోళ్ళు ఉన్నారంటే నమ్ముతారా? ఆవ్ నమ్మాలే. ఎందుకంటే హిందీ భాషతో వచ్చిన తిప్పలు ఎట్లుందో హీరோ விஜய் சேதுபதி చెప్తాడట ఈనుర్రి. பட் ஆனால் இப்போ நான் பேன் அப்ளை பண்ணணும் அப்படின்னா அது ஹிந்திலையும் இங்கிலீஷ்லையும் மட்டும்தான் இருக்கு. அது இங்கே நிறைய பேருக்கு அது கொஞ்சம் திரும்பி அது கடினமான இடத்துல இருக்கு. இது தமிழ்லையும் இருந்தா அது எல்லாருக்கும் இன்னும் கொஞ்சம் அதை பார்த்து அதை புரிஞ்சுக்கிறது கஷ்டம். ஏன்னா நீங்க இந்த ஸ்டெப் எடுத்து வைக்கிறதே எல்லாருக்கும் எளிமையா போய் சேரணும் அப்படிங்கிற ஒரு முயற்சி தான். அந்த முயற்சியை நான் பெருசா வரவேற்கிறேன். ஆனா அது தமிழ் இருந்தா எல்லாருக்கும் அது இன்னும் எளிமையா போய் சேரணும்னா ஏன்னா இங்க என்னென்ன மாற்றங்கள் நிகழ்வுது, எப்படி இருக்கு, திடீர்னு ஏதாவது பிரச்சனை வரும்போதுதான் என்ன பிரச்சனைன்னு ஒரு படப்படப்பட தான் அதை தெரிஞ்சுக்கலாம். அது முன்னாடியே அதை பத்தின விளக்கமும் தெளிவும் நம்ம புரியுற மொழியில் இருந்துச்சுன்னா நம்மளால அதை பத்தின இன்னும் அறிவு தெளிவா இருக்கும் அப்படின்னு நான் நினைக்கிறேன். இல்லாட்டி மறுபடியும் திரும்பி அதே ஒருத்தர் சார்ந்துதான் இருக்க வேண்டிய அவசியம். ఆ గది ముచ్చట ఇన్నరా. హిందీ భాషతో వచ్చి తిప్పల ఎట్లున్నాయో. పాన్ కార్డును అప్డేట్ చేయాలంటే వెబ్సైట్ మొత్తం హిందీ ఇంగ్లీష్లో ఉంటది. అంతో ఇంతో కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కానీ హిందీ రానోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు తమిళనాడులో ఉండేటోళ్లకు తమిళము, కేరళలో ఉండేటోళ్లకు మలయాళం, ఇట్లా ఎవల భాషలకు ప్రాధాన్యం. ఇప్పుట్లా ఉన్న పలంగా మాకు హిందీ భాష రావాలంటే వచ్చేది కాబట్టి జర అసొంటోళ్ళకి ఆల భాషలనే వెబ్సైట్లు అందుబాటులోకి తెస్తే మంచిగా ఉంటదని ఆలోచన ఇచ్చిండు కేంద్ర సర్కార్కు. మరిగా దీని మీద కేంద్రం ఏమన్నా నజరేస్తదేమో చూడాల్సిందే.